హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఎగ్జామ్ ఉందని నేను మా ఇంట్లో అందరూ కలిసి, మా పాపతో కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాము. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగానే మా కాలేజ్ ఉండేది, డిగ్రీ కాలేజ్. అందుకని ఎగ్జామ్ కోసమని వెళ్ళాము. అక్కడ మా ఇంట్లో అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పున్నం అనేది ఉండేది. పున్నం రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పున్నం రోజు చేసిన ఒక స్వీట్ రెసిపీ. ఆ రెసిపీని మా అమ్మమ్మతో టేస్ట్ చేపిస్తున్నాను ఎలా ఉంటుందో అని. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటి అంటే పాయసం చేస్తున్నారు పున్నం రోజు. పున్నం స్పెషల్ అంటేనే ఏదో ఒక స్వీట్. మేము చెప్పాము కదా, మా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయినా, అకేషన్ అయినా ఏదున్నా కూడా ఖచ్చితంగా స్వీట్ అనేది ఉండే ఉంటుంది. అందులో మా అత్తమ్మ స్పెషల్ చేసేది ఏంటి అంటే స్పెషల్ పాయసం. ఇది మా కోసం చేసిన స్వీట్. చాలా రుచిగా ఉంది. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తే ఏదైనా ఒక స్పెషల్ వండుకుంటాము. అలాగే స్పెషల్స్ కూడా చేసుకుంటాము, ఎంజాయ్ చేస్తాము, గేమ్స్ కూడా ఆడతాము. ఇలా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ అనేది కలిస్తే. మీ ఫ్యామిలీ కూడా ఎప్పుడైనా కలిస్తే ఇలాగే ఎంజాయ్మెంట్ చేసుకుంటారా? ఫ్యామిలీ అన్న తర్వాత కంపల్సరీ కలవాల్సిందే. వీకెండ్లో అయినా లేకపోతే మంత్లీ ఒకసారి అయినా అప్పుడప్పుడు కలిస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మా ఫ్యామిలీ కూడా మేము ఎప్పుడైనా ఫంక్షన్కైనా అకేషన్కైనా కలుస్తాము. ఇప్పుడు నా ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మా మమ్మీ మా పాపతో కలిసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేసింది. మీ సపోర్ట్, మీ లవ్ చాలా అవసరం నాకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో పాయసం ఎలా చేస్తారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. మా ఇంట్లో నేను ఎన్నిసార్లు పాయసం అనేది చాలా సార్లు వండుకున్నాను. బట్ ఇంత టేస్టీగా, ఇంత రుచిగా అనేది ఎప్పుడు రాలేదు. అద్భుతంగా ఉంది. ఎందుకంటే మా అత్తమ్మ చేతి మహిమ ఇది. చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా. 100% మంచిగుంటుంది. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మా అత్తయ్య ప్రేమతోని చేసింది కాబట్టి మాకందరికీ ఇష్టమయింది. అందరికీ నచ్చింది కూడా. మన ఫ్యామిలీ మొత్తం ఒకటే చోటు కలిసి అందరూ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేసే దానికన్నా ఎక్కువనే అద్భుతంగా ఉంటుంది. అలాగే హ్యాపీనెస్ అనేది మనసుకి సంతృప్తిగా ఉంటుంది. అందుకోసమే నేను అప్పుడప్పుడు ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తాను. అలాగే మా పాపతో వచ్చాను కాబట్టి మా పాపనైతే అందరూ ఎత్తుకున్నారు. అస్సలు వదలట్లేదు. అంత ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్ళయ్యి చాలా రోజులు అయిన తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంత ఎంజాయ్‌మెంట్ చేస్తానని నేనెప్పుడు అనుకోలేదు. దాంట్లో మా అమ్మమ్మ కూడా వచ్చింది. నేనైతే హాలిడేస్ ఉంటే, సమ్మర్ హాలిడేస్ ఉంటే ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ అంటే నాకు చాలా ఇష్టము. నాకు హాలిడే దొరికిందంటే చాలు మా అమ్మమ్మ దగ్గరికెళ్ళేదాన్ని. మేము యాక్చువల్లీ ఉండేది కర్ణాటక. బట్ మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది తెలంగాణలో. అందుకని నాకు తెలుగు ఇంత చాలా బాగా వచ్చు. ఇలాగే మా మమ్మీ కూడా చాలా బాగా మాట్లాడుతుంది తెలుగు. అలాగే కన్నడ కూడా మాకు చాలా బాగా వచ్చు. ఎందుకంటే మేము ఉండేది ఇప్పుడు కర్ణాటక. నాకు మ్యారేజ్ అయ్యి ఇచ్చింది కూడా కర్ణాటకలోనే. మన లైఫ్‌లో ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత హ్యాపీనెస్ ఒచ్చినా అది ఒకవైపు మాత్రమే. కష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీతో చెప్పుకుంటామో లేదో తెలియదు కానీ, హ్యాపీనెస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చెప్పుకుంటాము. ఫ్యామిలీ అందరూ సంతోషపడతారు. బట్ ఒకరొక ఫ్యామిలీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ మా ఫ్యామిలీ అయితే మంచి ఫ్యామిలీ. ఎవ్వరేమన్నా, ఎవ్వరెంత ఎదిగినా ఎలాంటి ఈర్ష్య లేదు. చాలా మంచిగుంటారు. ఇంకొకరు ఎదగాలనే కోరుకుంటారు. అలాంటి ఫ్యామిలీ మాది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసింది డబ్బుల కోసం మాత్రం కాదు. ఏంటి అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేది ఒక కళ. అలాగే నాకు ఇందులో వీడియోస్ పోస్ట్ చేయడము, ఎడిట్ చేయడము అంటే నాకు చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా భయం ఇంట్లో ఏమంటారో అని. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం భయం అనిపియట్లేదు. చాలా ఈజీగా ఉంది. ఇంట్లో కూడా మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇలాగే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి. లైఫ్ గురించి అలాగే రెసిపీస్ గురించి కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ లవ్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా ఫ్యామిలీ గురించి అలాగే నా విషయాల గురించి అందరికీ ఇలా తెలియాలనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా అందరి దగ్గరికి చేరుతాయి అనుకుంటున్నాను.
ఈ లోపలే మా అత్తయ్య చేసిన పాయసం అయితే రెడీ అయిపోయింది. అందుకని టేస్ట్ చేపిద్దామని మా అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ చేసిన వంటలు చాలా బావుంటాయి. ఏదైనా మా అమ్మమ్మ తర్వాతనే. అందుకోసమే ఒకసారి మా అమ్మమ్మ దగ్గరికెళ్ళాను టేస్ట్ చేయమని. మా అమ్మమ్మనేమో ఇవ్వగానే నవ్వుతూనే "ఎందుకు నాకిస్తున్నావు? చాలా బానే ఉంటుందిలే" అని మాకంటుంది. లేదు ఒకసారి నువ్వే టేస్ట్ చెయ్యని ఒకసారి ప్రేమగా నేనే ఇచ్చాను మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ అయితే టేస్ట్ చేసింది. చాలా అద్భుతంగా ఉందని ఈ రివ్యూ కూడా ఇచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా ఇలాంటి రెసిపీస్ అలాగే మా ఎంజాయ్‌మెంట్ వీడియోస్ ఇంకా యూట్యూబ్‌లో వస్తూనే ఉంటాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి మా అమ్మమ్మని నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మీకు కూడా మీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టమా? మీరు సమ్మర్ హాలిడేస్‌లో మీ అమ్మమ్మ గారి ఇంటికెళ్తూ ఉంటే నాకొకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ అమ్మమ్మ అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.